హలో గైస్, రీసెంట్గా ఈ 2 వీక్స్లో ఓటీటీలోకి వచ్చిన ది బెస్ట్ హారర్ అండ్ థ్రిల్లర్స్ మూవీస్ గురించి నేను మీకు చెప్పబోతున్నా. అలాగే ఎక్స్ట్రా బోనస్గా కొత్తగా ఓటీటీలోకి రాబోతున్న ఒక హారర్ మూవీ కోసం కూడా చెప్తా. టోటల్గా 6 మూవీ కోసం అయితే చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇలాంటి టాప్ 5 మూవీస్ కోసం 2 వీడియోలు అయితే చేసా. ఇది 43 వీడియో. ఇది మీలో ఎవరైనా 41 అండ్ 42 వీడియోలు చూడకపోతే వెళ్ళి చూసేయండి, కింద లింక్ పెడతా. ఇంకా లిస్ట్లో నెంబర్ 5 మూవీ వచ్చి రియల్గా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన మూవీ. అది మూవీ నేమ్ వచ్చి సెక్టర్ 36. ఇది జస్ట్ యావరేజ్ మూవీనే, బట్ నిజంగా చిన్నపిల్లల్ని ఇంత దారుణంగా చేశారా అన్నది తెలుసుకోవడం కోసమైన ఈ మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక మురికివాడలో బ్రతికే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చాలా దారుణంగా చిత్రహింసలు పెడతారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, తర్వాత ఏమైందనేది స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే తెలుగులో కొన్ని వల్గర్ వర్డ్స్ అవుతున్నాయి, సో చూడడానికైతే ఇబ్బంది పడతాం. ఇంకా ఈ మూవీ 2 hours 3 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా లిస్ట్లో నెంబర్ 4th మూవీ. ఇది ఒక వెబ్ సిరీస్. చూడడానికైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంక ఈ వెబ్ సిరీస్లో 2 కేసులు ఉంటాయి. అది సాల్వ్ చేసే విధానం చాలా కొత్తగా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్ నేమ్ వచ్చి గైరా. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చిన్నపిల్లని ఎవరో కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నదే మిగతా స్టోరీ. ఇంకా సెకండ్ స్టోరీ లైన్ వచ్చి, ఒక కిల్లర్ కొంతమంది అమ్మాయిల్ని చంపేసి వాళ్ళ ఫేస్ కొన్న మేకప్ని చెరిపేసి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఎవరు ఆ కిల్లర్, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నదే స్టోరీ లైన్. ఇంకా కొన్ని లాజిక్ లైన్ సీన్స్ ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టేసి థ్రిల్లింగ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. టోటల్ 8 ఎపిసోడ్స్తో G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. ఇంకా లిస్ట్లో నెంబర్ 3 మూవీ. ఇది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ప్రతి సీన్ ఇంట్రెస్ట్గా తీశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ మనలో కలుగుతుంది. ఇంకా ఈ మూవీ నేమ్ వచ్చి తలవన్. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, సాల్వ్ అవ్వలేని పాత కేసు ఒకటి 2 పోలీసులకు వస్తుంది. బట్ వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అలాంటి ఆ కేసు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం తీసుకొచ్చింది, ఆ కేసును సాల్వ్ చేశారా లేదా అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైంతో సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత మూవీస్ ఏంటో చూసే ముందు ఈ వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. నేను ఇలాంటి మరికొన్ని మూవీస్ని నేను మీ ముందుకు రావడానికి తీసుకొస్తాను. ఇంకా నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా లిస్ట్లో నెంబర్ 2 మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హారర్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ చాలా థ్రిల్లింగ్గా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మూవీ మొత్తం. ఇంకా మూవీ నేమ్ వచ్చి డిమోటీ కాలనీ 2. దీనికి ముందు పార్ట్ ఎప్పుడో 9 years బ్యాక్ వచ్చింది. సో అది చూడకుండా ఈ మూవీ చూస్తే ఏమీ అర్థం కాదు. డిమోటీ కాలనీ పార్ట్ 1 అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అది చూసిన తర్వాత ఈ మూవీ చూడండి. ఇంకా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, శామ్యుయల్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. తర్వాత ఇది సూసైడ్ కాదు, ఏదో జరుగుతుంది అని తన వైఫ్ డూబీ ఆరా తీస్తుంది. తర్వాత ఆమెకి తెలిసిన నిజాలు ఏంటి అన్నది మిగతా స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. 2 hours 26 minutes రన్ టైంతో G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇంకా లాస్ట్ మూవీ వచ్చి, నిజంగా హారర్ సినిమా లవర్స్ అయితే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా దయ్యం అంటే ఇలానే ఉంటుందేమో అన్నంతగా చూపించారు ఈ మూవీలో. రీసెంట్గా నేను చూసిన ది బెస్ట్ హారర్ మూవీ అంటే ఇదే. మూవీ నేమ్ వచ్చి ముంజియా. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, తనకంటే 7 years పెద్దదైన మున్నిని లవ్ చేస్తాడు గోట్యా అనే కుర్రాడు. ఇంకా తర్వాత ఏమైంది, మున్ని ప్రేమ కోసం బ్రహ్మ రాక్షసుడిగా ఎలా మారిపోయాడు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా 2 hours రన్ టైంతో Disney+ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. మీకు మరికొన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో పార్ట్ 4 వీడియో అని పెట్టండి. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా బోనస్గా ఒక మూవీని అయితే చెప్తానన్నాను కదా, నేను ఈ మూవీని అయితే థియేటర్లో చూసా. ది బెస్ట్ హారర్ థ్రిల్లర్స్తో మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ నేమ్ వచ్చి కళింగ. ఇంకా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అలాంటి టైంలో తన ప్రేమ కోసం పొలిమేర దాటిన హీరోకి ఏమైంది, తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఈ మూవీ October 4 నుండి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన అన్ని మూవీస్ రివ్యూస్ నా ఛానల్లో స్పాయిలర్స్ లేకుండా ఉంటాయి, సో వెళ్ళి చూసేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.